హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిరియా ముకుచి. ఇంతకుముందు క్లాసెస్లో 8th క్లాస్ బయో సైన్స్ నుంచి 5th లెసన్ వరకు ఉన్న పాయింట్స్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం 6th లెసన్ నుండి ఉన్న పాయింట్స్ చూద్దాము. 6th లెసన్ వచ్చేసి జీవ వైవిధ్యం సంరక్షణ. అయితే దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలండి. నేను పీడిఎఫ్ ఖచ్చితంగా ఏ క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నానో వాటి పీడిఎఫ్ ఖచ్చితంగా వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను. బట్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది కొంచెం లాంగ్ ప్రాసెస్. అంటే కాస్త లేట్ అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా నేను చేసుకున్న నోట్స్ ప్రతిదీ మీకు పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కీప్ వాచింగ్. ఇప్పుడైతే 6th లెసన్లో ఉన్న పాయింట్స్ చూద్దాం. 6th లెసన్ వచ్చేసి జీవ వైవిధ్యం సంరక్షణ. ఇందులో ఫస్ట్ పాయింట్ ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు 2012. ఈ సదస్సు వచ్చేసి హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ అంతరించిపోతున్న రాబందులను జూన్ 5, 2013 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలో గుర్తించడం జరిగింది. అయితే రాబందుల సంఖ్య కలుషితం కారణంగా వేగంగా తగ్గిపోతున్నది. నెక్స్ట్ కాబట్టి రాబందులను సంరక్షించడం కోసము బెజ్జూరు మండలంలోని మురళిగూడ, ఇది ప్రస్తుతం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది, ఆ యొక్క అటవిక ప్రాంతంలో చర్యలను ప్రారంభించారు. నెక్స్ట్ మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి కొరాసియస్ బెంగాలెన్సిస్. ప్రస్తుతం అంతరించిపోయే పక్షుల జాబితాలో మన రాష్ట్ర పక్షి అయినటువంటి పాలపిట్ట కూడా ఉన్నది. ఎందుకంటే ఆధునిక వ్యవసాయ విధానాలు, విపరీతమైన క్రిమి సంహారకాలను ఉపయోగించడం వలన వాతావరణంలోనే వచ్చేటువంటి మార్పులు మరియు ఆహారం లభించకపోవడం, ఈ విధమైనటువంటి కారణాల వలన మన రాష్ట్ర పక్షి అయినటువంటి పాలపిట్ట అంతరించిపోయేటటువంటి పక్షుల జాబితాలో ఉన్నది. ఏ ఏ జంతువులు మరియు మొక్కల యొక్క జనాభా వేగంగా తగ్గిపోతుందో వాటిని అంతరించిపోతున్నవిగా పేర్కొంటాము. ఇక్కడ రామగుండం అడవి యొక్క కేస్ స్టడీని ఇచ్చారండి. అందులో ఇచ్చిన పాయింట్స్ చూడండి. మన రాష్ట్రంలో 60 నుండి 70 సంవత్సరాల క్రితం రామగుండంలో దట్టమైన అడవులు ఉండేవి. మంచిర్యాల సరిహద్దు వరకు ఇవి వ్యాపించి ఉండేవి. అడవుల్లో పులులు, చీత, డీర్, కొండ్రిగాడు, అదేవిధంగా హైనా, ఇది ఒక రకమైన నక్కలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, నాగుపాములు, కొండ చిలువలు, ముళ్ళ పందులు, గుడ్లగూబలు, కుందేళ్ళు, ఉడుములు, తేళ్ళు, ఎడారి సాలీళ్ళు మొదలైనటువంటి జంతువులు ఈ రామగుండం అడవుల్లో ఉండేవి. నెక్స్ట్ థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటుతో 100 ఎకరాల అటవీ ప్రాంతం అంతరించిపోయింది. నెక్స్ట్ పాయింట్ మంచిర్యాల వద్ద గల అడవిని పులుల లోయగా పిలిచేవారు, కానీ ప్రస్తుతం ఈ యొక్క అడవి ప్రాంతంలో పులి ఒక్కటైనా కనబడదు. నెక్స్ట్ నక్కలు, జింకలు, జారమండల్. ఈ జారమండల్ అనేది ఎడారి సాలిడ్ను పోలి ఉంటుంది. సో ఇవేవి కూడా ఇక్కడ కనబడలేదు, కానీ అక్కడక్కడ కొండ చిలువలు, నాగుపాములు, జింకలు, కొన్ని రకాల తేళ్ళు, ఎలుగుబంట్లు, ఈ జీవులు మాత్రం అరుదుగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య WWF, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్, మరియు అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం IUWC, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఈ 2 సంఘాలు కూడా అంతరించిపోతున్నటువంటి మరియు అంతరించిన, అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి మొక్కలు మరియు జంతువుల యొక్క సమాచారం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పుస్తకంలో ప్రచురించడం జరుగుతుంది. ఆ పుస్తకాన్ని రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్ అని పేర్కొంటారు. ఇక్కడ చూడండి, ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య మరియు అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం, ఈ 2 కూడా అంతరించిన మరియు ఆపదలో ఉన్న మొక్కలు, జంతువులకు సంబంధించిన సమాచారాన్ని రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్ అనబడేటటువంటి బుక్లో పొందుపరచడం జరుగుతుంది. మరి ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అంతరిస్తున్నటువంటి జాతి లేదా వర్గాలను సంరక్షించుకోవలసినటువంటి అవసరాన్ని మనకు తెలియజేసేటటువంటి ఒక సూచికగా ఈ రెడ్ డేటా బుక్ ఆర్ రెడ్ లిస్ట్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ అంతరించే ప్రమాదం ఉన్న కొన్ని మొక్కలు, జంతువుల పేర్లు ఇచ్చారండి. ఫస్ట్ అయితే మొక్కలు, ఇందులో ఆర్కిడ్స్, గంధం చెట్టు, స్టైకస్, సర్పగంధి, ఇవి అంతరించిపోయేటటువంటి ప్రమాదంలో ఉన్న మొక్కలు. నెక్స్ట్ యానిమల్స్లో అయితే చిరుతపులి, సింహం, తోడేలు, ఎర్రనక్క, ఎర్రపాండ, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండ చిలువ, బట్టమేక పిట్ట లేదా బట్టమేక పక్షి, పెలికాన్ పక్షులు, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. హార్న్బిల్ అనేది
అంటే నేను జస్ట్ హార్న్‌బిల్ వర్డ్ గురించి చెప్తున్నాను. ఇది నాగాలాండ్‌కి సంబంధించినటువంటి ఒక ఫేమస్ ఫెస్టివల్ అండి హార్న్‌బిల్. అండ్ గోల్డెన్ మంకీ, లయన్ టెయిల్డ్ మకాక్ అండ్ నీలగిరి లంగూర్, లారిస్ ఇవన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి జంతువులు. నెక్స్ట్ వచ్చేసి ఎండమిక్ జాతులు. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండేటటువంటి వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. కంగారు ఆస్ట్రేలియాకి చెందినటువంటి జీవి, అదేవిధంగా కివి న్యూజిలాండ్కి చెందినటువంటి ఎండమిక్ జాతులు. ఆస్ట్రేలియాకి చెందినటువంటిది ఏంటండి కంగారు, తర్వాత న్యూజిలాండ్కి చెందింది కివి. ఇవి రెండు కూడా ఆ ప్రాంతాలకు చెందినటువంటి ఎండమిక్ జాతులు. వెస్టర్న్ ఘాట్స్ అద్భుతమైనటువంటి జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉన్నాయి. అయితే ఈ వెస్టర్న్ ఘాట్స్లో 4000 జాతుల మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో 1500 జాతులు ఈ ప్రాంతానికే చెందినటువంటి ఎండమిక్ జాతులు. వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి 4000 జాతుల రకాల మొక్కలు ఉన్నాయి కదండి. ఈ 4000 రకాల జాతుల్లో 1500 జాతులు ఈ ప్రాంతానికి అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతానికి చెందినటువంటి ఎండమిక్ జాతులు. నెక్స్ట్ జాతి భావం అన్ని జీవులకు వర్తించదు. మరి ఇది వేటికి వర్తిస్తుంది అంటే లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సంతానోత్పత్తి జరిపేటటువంటి అధిక సంఖ్యాక జీవులకు జాతి అనే భావం వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జంతువులు, పుష్పించే మొక్కలు, కొన్ని రకాల సూక్ష్మజీవులు, ఇవన్నిటికీ కూడా జాతి భావం అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి బ్యాక్టీరియా, ఈస్ట్ సెల్స్, హైడ్రా వంటి వాటిలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ప్రాంతానికి చెందని జాతులు ఏవైతే ఉంటాయో వాటిని విదేశీయ ఆక్రమణ జాతులు అంటారు. విదేశీయ ఆక్రమణ జాతులు అంటే ఏంటండి? మన ప్రాంతానికి చెందనటువంటి జాతులని విదేశీయ ఆక్రమణ జాతులు అంటారు. అయితే అడవుల్లోని స్పానిష్ ఫ్లాగ్ మొక్క, తర్వాత చెరువులు, కాలువల్లో పెరిగేటటువంటి గుర్రపు డెక్క, ఇవన్నీ కూడా ఆక్రమణలకు సంబంధించినటువంటి మొక్కలకు ఎగ్జాంపుల్. చూడండి, అడవుల్లో పెరిగేటటువంటి స్పానిష్ ఫ్లాగ్ మొక్క, అదేవిధంగా చెరువులు, కాలువల్లో పెరిగేటటువంటి గుర్రపు డెక్క, ఇవి రెండు కూడా వేటికి ఎగ్జాంపుల్ అండి? ఆక్రమణలకు చెందినటువంటి మొక్కలకు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ పాయింట్, హైదరాబాద్ లాంటి సిటీలో మన ప్రాంతానికి చెందని జాతి పావురాల యొక్క ఆక్రమణ వలన కాకులు, వీటిని సహజ పారిశుద్ధ కార్మికులని అంటారండి, కాకులని. సో వీటి యొక్క కొరత అనేది ప్రస్ఫుటంగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ మన దేశంలో దాదాపు 1200 రకాల జాతులకు చెందినటువంటి వరి వంగడాలను పండిస్తున్నారు. నెక్స్ట్ టైగర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కేస్ స్టడీ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. పిల్లి జాతికి చెందిన పులి మాంసాహార జంతువుల్లో ఎక్కువ ఆపదలో ఉన్నటువంటి జంతువుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పులుల యొక్క జనాభాలో దాదాపు 60% పులులు మన భారతదేశంలోనే ఉన్నాయి. వేట వలన పులుల యొక్క జనాభా అనేది 35% తగ్గిపోయింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతీయ ప్రభుత్వం 1972వ సంవత్సరంలో టైగర్ ప్రాజెక్టుని ప్రారంభించారు. టైగర్స్ని సంరక్షించుకోవడం వలన ఆవరణ వ్యవస్థలను కాపాడుకోవచ్చును. మరియు ప్రస్తుతం మన దేశంలో 50 పులి సంరక్షణ కేంద్రాలు 88,985 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదిక 2019 ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 2603 నుంచి 3346 వరకు పులులు ఉన్నాయి. నెక్స్ట్ జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాలు. జాతీయ పార్కు అంటే ఏంటంటే ఒక విశాల స్థలంలో వన్యజాతి జీవులు అయినటువంటి ఎగ్జాంపుల్ లయన్, టైగర్, రైనోసెరస్ వంటి మొదలైన జీవులు ఏవైతే ఉంటాయో వాటిని సహజ ఆవాసంలో సంరక్షించేటటువంటి ప్రదేశాలే జాతీయ పార్కులు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నైనిటాల్, ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్లో. ఇది జాతీయ పార్కులకు ఒక ఉదాహరణ. నెక్స్ట్ పాయింట్, సంరక్షణ కేంద్రం. ఇది వచ్చేసి జాతులను సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి స్థలం. జాతులను సంరక్షించటే లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని ఏమంటారండి? సంరక్షణ కేంద్రం అని అంటారు.
పాండా వంటి అంతరిస్తున్న జంతువులని అడవుల నుంచి తీసుకువచ్చి జూలలో పెంచి తిరిగి వాటిని అడవుల్లో వదిలిపెడతారు. పాయింట్. పక్షులు గుంపులుగా ఏర్పడి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆహారం, నివాసంలో మరియు ప్రత్యుత్పత్తి కొరకు పయనమవుతూ ఉండడాన్ని వలస లేదా మైగ్రేషన్ అంటారు. వలస వెళ్ళేటటువంటి పక్షులను వలస పక్షులు అంటారు. వర్షాకాలంలో ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు రకరకాల పక్షులు వలస వస్తాయి. నెక్స్ట్, శీతాకాలపు చలి తీవ్రత, ఆహార కొరతను తప్పించుకోవడం కోసం సైబీరియన్ కొంగలు రష్యాలోని సైబీరియా నుంచి భారతదేశానికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. నెక్స్ట్ పాయింట్. ఒక టన్ను పేపర్ తయారు చేయడం కోసం మనం 17 నుంచి 25 వృక్షాలను నరికివేయవలసి ఉంటుందండి. అయితే మనం ఒక పేపర్ని 5 నుంచి 7 సార్లు రీసైకిల్ చేసి వినియోగించుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి కంప్రెస్డ్ కార్డ్బోర్డ్. ఈ కంప్రెస్డ్ కార్డ్బోర్డ్ అనేది చెక్క పొట్టు మరియు కర్ర ముక్కలతో కలిపి చేసినటువంటి గుజ్జుతో తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జీవ వైవిధ్యం 2050. అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు కాప్, దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2012 హైదరాబాద్లో జరిగిందండి. అయితే ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు 2012లో చేసినటువంటి తీర్మానాల ప్రకారం వచ్చేటటువంటి 4 దశాబ్దాలలో భూమిపై గల సహజ వనరులు గడ్డి మైదానాలు, కొండలు, మంచు మరియు శీతోష్ణ, సమశీతోష్ణ మైదానాలకు మాత్రమే పరిమితం అవుతాయి. నెక్స్ట్ పాయింట్. 2050 నాటికి జీవ వైవిధ్య నష్టం అంచనాలకు మించిపోతుంది. తర్వాత దాదాపు 1.3 మిలియన్ సహజ ఆవరణ వ్యవస్థలో ఎలాంటి సహజ జీవజాతులు ఉండవు. ఇక్కడ జంతు సంరక్షణ కేంద్రాలను సంబంధించినటువంటి ఒక బాక్స్ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి జాతీయ పార్కు లేదా జంతు సంరక్షణ కేంద్రం, ఇది ఏ జిల్లా లేదా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మొక్కలు, జంతువులు. ఇక్కడ రాష్ట్రాలు వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఉన్నవి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి, రెండింటిని కూడా విడివిడిగా ఇచ్చారు. అవి ఏంటో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి కవల్ జంతు సంరక్షణ కేంద్రం, ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. మరియు ఇక్కడ ఉండేటటువంటి మొక్కలు మరియు జంతువులు ఏంటంటే చిరుతపులి, పులి, నెమలి, ప్యాంథర్, బార్కింగ్ డీర్. ఇవి వచ్చేసి కవల్ జంతు సంరక్షణ కేంద్రంలో ఉండేటటువంటి జంతువులు. నెక్స్ట్ ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం, ఇది కూడా ఆదిలాబాద్లోనే ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి మొక్కలు మరియు జంతువులు పులి, ప్యాంథర్, బ్లాక్ బక్, స్టాక్ హెరాన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏటూరు నాగారం సంరక్షణ కేంద్రం, ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఇందులో ఉండేటటువంటి మొక్కలు మరియు జంతువులు చూసినట్లయితే పులి, బార్కింగ్ డియర్, వైల్డ్ బోర్, నక్క, అడవి పిల్లి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పాకాల జంతు సంరక్షణ కేంద్రం, ఇది వచ్చేసి వరంగల్ రూరల్ జిల్లాలో ఉంది. తర్వాత టేకు, వెదురు, పులి, ప్యాంథర్, నీల్గాయ్, హైనా మరియు పక్షులు, ఇవి వచ్చేసి ఈ పాకాల జంతు సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడుతున్నటువంటి మొక్కలు మరియు జంతువులు. నెక్స్ట్ వన్ కిన్నెరసాని జంతు సంరక్షణ కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఇందులో టేకు, బొంగు, పులి, అడవి కుక్క, స్నాక్ బేర్, చింకార, మార్ష్ మొసలి వంటి మొక్కలు మరియు జంతువులు సంరక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైగర్ ప్రాజెక్ట్, ఇది కరీంనగర్, మన్ననూర్, నాగర్ కర్నూలు జిల్లాలలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి టేకు, పులి, లంగూర్, సాంబార్, కొండ చిలువ, చిరుతపులి, ఇవి వచ్చేసి ఈ టైగర్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మొక్కలు మరియు జంతువులు. నెక్స్ట్ వన్ అక్షర ఉజ్వల పార్క్, ఇది అందరికీ తెలిసిందే, కరీంనగర్లో ఉంది. ఇందులో సంరక్షించబడుతున్నటువంటి జీవులు ఏంటంటే జింకలు. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జంతు సంరక్షణ కేంద్రంలో ప్రతి దాంట్లో కూడా పులులు ఉన్నాయండి. పులులు సంరక్షించడం లేనటువంటి సంరక్షణ కేంద్రం వచ్చేసి అక్షర ఉజ్వల పార్క్, అది కరీంనగర్లో ఉంది. ఇందులో జింకల్ని మాత్రమే సంరక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జాతీయ పార్కులు లేదా జంతు సంరక్షణ కేంద్రాలు. ఇందులో ఫస్ట్ వన్ పాపికొండలు జంతు సంరక్షణ కేంద్రం, ఇది ఏ జిల్లాలో ఉందంటే తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇందులో వచ్చేసి అడవి కుక్క, హైనా, పులి, ప్యాంథర్, జింక, బార్కింగ్ డీర్, ఈ మొక్కలు మరియు జంతువులను సంరక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ కొల్లేరు జంతు సంరక్షణ కేంద్రం, ఇది పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలలో కలదండి. మరి ఇందులో నీటి పక్షులు, హెరాన్స్, ఫ్లెమింగోస్ జీవులను సంరక్షించడం జరుగుతుంది. నెక్స్ట్
కోరింగ జంతు సంరక్షణ కేంద్రం, ఇది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇందులో సీగల్స్, స్టాక్స్, హెరాన్స్, బాతులు, ఫ్లెమింగోస్ వీటిని సంరక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కృష్ణా జంతు సంరక్షణ కేంద్రం, ఇది వచ్చేసి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉందండి. ఇందులో ఫిషింగ్ పిల్లి, ఆటర్, జాకల్ మరియు పక్షులు సంరక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం, ఇది ఎస్పిఎస్ నెల్లూరు అని ఇచ్చారండి. నెక్స్ట్ ఇందులో సైబీరియా కొంగలు, పెలికాన్స్ పక్షులను సంరక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం, ఈ కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ పేరులోనే ఉందండి. ఈ కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఏవి సంరక్షించబడుతున్నాయంటే ఏనుగులు. నెక్స్ట్ వన్ తేలి నీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం, ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇందులో సైబీరియన్ కొంగలు సంరక్షించబడుతున్నాయి. ఇవి వచ్చేసి 6th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్. మనం నెక్స్ట్ 7th లెసన్ వివిధ ఆవరణ వ్యవస్థలు అనే పాఠంలోని పాయింట్స్ని చూద్దాం. ఫస్ట్ పాయింట్ 1935వ సంవత్సరంలో ఏజీ టాన్స్లే అనేటటువంటి ఆవరణ శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించారు. ఇతను బ్రిటిష్కి చెందినటువంటి వృక్ష ఆవరణ శాస్త్రవేత్త. అండ్ ఇతను ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించడం జరిగింది. ఇతను పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థగా నామీకరణం చేశాడు. నెక్స్ట్ జీవుల యొక్క అవసరాలను తీర్చేటటువంటి ప్రదేశాన్ని ఆవాసం అంటారు. ఆవరణ వ్యవస్థలోని ఏ స్థాయి జీవులకైనా సరే బ్రతకడానికి ఆహారం ద్వారా వచ్చేటటువంటి శక్తి అవసరం. సజీవులన్నింటికీ శక్తి సూర్యుని ద్వారా లభిస్తుంది. అయితే మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆహారాన్ని అంటే జంతువులు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి కదా. సో ఈ శక్తి అంటే మొక్కల్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది జంతువుల్లోకి బదిలీ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? సూర్యశక్తి అనేది మొక్కల నుంచి జంతువులకు బదిలీ అయినట్లే కదా. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేది ఆహారపు గొలుసు. ఈ గొలుసులో విభిన్న పోషక స్థాయిలు ఉంటాయి. అయితే మొక్కలు మరియు శైవలాలు సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేస్తాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే ఉత్పత్తిదారులు అంటారు. ఉత్పత్తిదారులని వేటిని అంటారు? మొక్కలు మరియు శైవలాలని అంటారు. ఎందుకు అంటే ఇవి సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేస్తాయి, ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి గనక వీటిని ఉత్పత్తిదారులు అంటారు. ఇక రెండవ స్థాయిలో మొక్కల్ని తినేటటువంటి జంతువులు ఉంటాయి. మరి వీటిని శాకాహారులు, హెర్బివోర్స్ అంటారు. మూడవ స్థాయిలో హెర్బివోర్స్ అంటే శాకాహారులను తినేటటువంటి జంతువులు ఉంటాయి కదా, వాటిని మాంసాహారులు, కార్నివోర్స్ అని అంటారు. కేవలం వెజ్ అంటే మొక్కల్ని తినే వాటిని శాకాహారులని, తర్వాత మాంసాహారాన్ని తినే వాటిని మాంసాహారులని, తర్వాత రెండింటిని అంటే మొక్కలు మరియు జంతువులు రెండింటిని తినేవారిని ఓమ్నివోర్స్ ఉభయాహారులని అంటారు. నెక్స్ట్ శాకాహారులు మాంసాహారులను కలిపి వినియోగదారులు లేదా కన్జ్యూమర్స్ అంటారు. ఉత్పత్తిదారులను వేటిని అంటారు? మొక్కలను మరియు శైవలాలని ఉత్పత్తిదారులు అంటారు. మరి అవి ఉత్పత్తి చేసినటువంటి ఆహారాన్ని అంటే మొక్కలను ఆహారంగా తీసుకునే వాటిని మరియు జంతువులను ఆహారంగా తీసుకునే మరో జంతువులను వీటిని కూడా ఏమంటారంటే వినియోగదారులు లేదా కన్జ్యూమర్స్ అంటారు. ఇక చివరి స్థాయిలో విచ్ఛిన్నకారులు ఉంటాయి. ఇవి మొక్కలు మరియు జంతువులు విసర్జించినటువంటి వ్యర్థ పదార్థాల నుంచి కానీ లేదా వాటి యొక్క నిర్జీవ పదార్థాల నుంచి కానీ ఆహార పదార్థాలు సేకరిస్తాయి. వాటిని కుళ్ళింపజేయటం వలన పోషకాలను తిరిగి మృత్తికలోకి చేరుస్తాయి. ఈ పోషకాలను తిరిగి మొక్కలు గ్రహిస్తాయి. అర్థమైందా అండి? ఇవి అంటే విచ్ఛిన్నకారులు మొక్కలు మరియు జంతువులు విసర్జించినటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదండి, వాటిని లేదా వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహార పదార్థాలను సేకరిస్తాయి. ఏవి? విచ్ఛిన్నకారులు. మరి ఇలా సేకరించినటువంటి ఆహార పదార్థాలని కుళ్ళింపజేస్తాయి. వాటి నుంచి వచ్చిన పోషకాలను తిరిగి మృత్తికలోకి చేరుస్తాయి. మరి మళ్ళీ మృత్తికలో కలిసినటువంటి పోషకాలను ఏవి గ్రహిస్తాయంటే మొక్కలు గ్రహిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ జీవావరణం. భూమిపైన ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థయే జీవావరణం. ఇక్కడ ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి చిన్న ఫ్లో చార్ట్ ఇచ్చారండి. ఆవరణ వ్యవస్థ రెండు రకాలు, సహజ ఆవరణ వ్యవస్థ మరియు కృత్రిమ ఆవరణ వ్యవస్థ. అయితే ఇక్కడ ఆవరణ వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది అంటే
నిర్జీవ కారకాలు మరియు వాటి మధ్య గల పరస్పర సంబంధాలు, అదేవిధంగా జీవకారకాలు వాటి మధ్య గల పరస్పర సంబంధాల వలన రకరకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడేటటువంటి ఆవరణ వ్యవస్థలు 2 రకాలు: సహజ ఆవరణ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. మళ్ళీ సహజ ఆవరణ వ్యవస్థలో 2 రకాలండి: భౌమ ఆవరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ. భౌమ ఆవరణ వ్యవస్థ 3 రకాలు, జలావరణ వ్యవస్థ 2 రకాలు. ఫస్ట్ భౌమ ఆవరణ వ్యవస్థ వచ్చేసి ఇందులో ఉన్న రకాలు గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. ఓకేనా. నెక్స్ట్ జలావరణ వ్యవస్థ. ఇందులో మళ్ళీ 2 రకాల ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. జలావరణ వ్యవస్థలో మొదటిది మంచినీటి ఆవరణ వ్యవస్థ, రెండవది ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ, కోరింగా. ఇందులో ఫస్ట్ పాయింట్: భూమిపై విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మాంగ్రూవ్స్ లేదా మడ అడవులు ముఖ్యమైనవి. ఇవి వెనక్కి తన్నినటువంటి సముద్రపు నీటితో నిండిన లోతు తక్కువ ఉన్న ప్రాంతాలలో నదులు, సముద్ర జలాలు కలిసే చోట పెరుగుతాయి. మ్యాంగ్రూవ్స్ ఎక్కడ పెరుగుతాయండి? వెనక్కి తన్నిన సముద్రపు నీటితో నిండిన లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో నదులు మరియు సముద్ర జలాలు కలిసే చోట పెరుగుతాయి. ఈ రకం అడవులు తమకు కావలసినటువంటి పోషకాలను భూమిపై పొరల్లోని మంచినీరు, సముద్ర అలల ఉప్పు నీటి నుంచి గ్రహిస్తాయి. నెక్స్ట్, ఇవి కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా ఉపయోగపడుతున్నవి. అయితే కోరింగా మ్యాంగ్రూవ్స్ లేదా మడ అడవులు కాకినాడలోని దక్షిణ సముద్ర తీరంలో, విశాఖపట్నంలోని దక్షిణ ప్రాంతం నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్నాయి. ఈ కోరింగై అనేటటువంటి నది పేరు మీదుగానే ఈ అడవులకు కోరింగా అనేటటువంటి పేరు పెట్టారు. కోరింగా మ్యాంగ్రూవ్స్ గౌతమి, గోదావరి ఉపనదులైనటువంటి కోరింగా, గాదేరు రివర్స్ నుంచి మంచినీటిని తీసుకుంటాయి. ఇక కోరింగా ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి సజీవాంశాలు, ఇందులో ఉండేటటువంటి ఉత్పత్తిదారులు వచ్చేసి మడ చెట్లు, స్పైరోగైరా, యూగ్లినా, అసిల్లా బోరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, అదేవిధంగా యూలోథ్రిక్స్. ఇవి వచ్చేసి కోరింగా ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఉత్పత్తిదారులు. నెక్స్ట్, ఇక్కడ ఉండే వినియోగదారులు పీతలు, హైడ్రా, ప్రోటోజోవాలు, నత్తలు, తాబేళ్లు, డాఫ్నియా, గొట్టం పురుగులు. ఇవన్నీ కూడా కోరింగా ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి వినియోగదారులకి ఉదాహరణలు. నెక్స్ట్, విచ్ఛిన్నకారులు. విచ్ఛిన్నకారుల్లో డెట్రిటస్ వంటి విచ్ఛిన్నకార బ్యాక్టీరియాలు ఈ కోరింగా ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నిర్జీవాంశాలు. ఉప్పు నీరు, గాలి, మంచినీరు, సూర్యరశ్మి, మృత్తిక ఇవన్నీ కూడా కోరింగా ఆవరణ వ్యవస్థలో ఉన్న నిర్జీవ అంశాలు. ఇప్పటి వరకు కనుగొన్నటువంటి 34 పైచిలుకు జంతు వర్గాలలో దాదాపు 32 వర్గాల జీవులు సముద్రంలో మరియు నేలపై వ్యాపించి ఉన్నాయి. ఈ సముద్రంలో 5 లక్షల నుంచి 1 కోటి రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా వేయడం జరిగింది. ఆవరణ వ్యవస్థను ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణమని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎడారి ఆవరణ వ్యవస్థ. భూభాగంలో దాదాపు 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. అయితే ఈ ఎడారుల్లో సగటు వర్షపాతం 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువ కురవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉత్పత్తిదారులు. పొదలు, గడ్డి జాతులు, కొన్ని వృక్షాలు ఎడారిలో ఉండేటటువంటి ఉత్పత్తిదారులుగా పరిగణించవచ్చు. చూడండి, ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి ఉత్పత్తిదారులుగా వేటిని పరిగణిస్తారండి? పొదలు, గడ్డి జాతులు మరియు కొన్ని వృక్షాలు. నెక్స్ట్, కాండాలు, పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళుగా లేదా మందంగా మారి ఉంటాయి. ఇందులో క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు మొక్కల యొక్క కాండాలు రసభరితంగా మారి నీటిని నిల్వ చేసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి వినియోగదారులు. నీటి కొరతను తట్టుకునే సరీసృపాలు, కీటకాలు, క్షీరదాలు ఎడారుల్లో నివసిస్తాయి. అయితే కొన్ని సరీసృపాలు నిశాచరులుగా ఉంటాయి. నిశాచరులు అంటే రాత్రిపూట సంచరించేటువంటి. నెక్స్ట్, ఒంటెను ఎడారి ఓడ అని పిలుస్తారు. ఒంటె మొక్కల లేత కాండాలను తింటూ వాటిలో ఉన్నటువంటి నీటిని దాని యొక్క జీర్ణాశయంలో ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకుంటుంది. విచ్ఛిన్నకారులు ఎడారిలో చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఉష్ణమోచక శిలీంధ్రాలు అయినటువంటి థర్మోఫంగై అండ్ బ్యాక్టీరియాలు ఇక్కడ నివసిస్తాయి. నెక్స్ట్, అడవి ఆవరణ వ్యవస్థ. అడవి ఆవరణ వ్యవస్థ ప్రత్యేక ఆవరణ వ్యవస్థను కలిగి ఉంటుంది. అయితే అడవి ఆవరణ వ్యవస్థను వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి,
మృత్తిక రకాలను అనుసరించి వర్గీకరిస్తారు. అడవిలో వృక్షాలు పరిమాణంలో, నిర్మాణంలో ఎక్కువ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. అయితే అడవిలో ఉండేటటువంటి మొక్కల యొక్క ఆకుల్ని తినే శాకాహారులు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చీమలు, మగదోమలు, పేడ పురుగులు, గుల్లబామలు, పురుగులు, సాలెపురుగులు మొదలైనవి. అండ్ అడవిలో వృక్షాలతో పాటు కాండం, ఫలాలు తినే ఏనుగు వంటి పెద్ద జంతువులు, వాటితో పాటు నీలగై జింకలు, ఉడతలు, గబ్బిలాలు, ముంగీస మరియు మాంసాహారులైనటువంటి చిన్న జంతువులు కూడా అడవి ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. సౌరశక్తిలో దాదాపు 57% వాతావరణంలోకి శోషించబడుతుంది మరియు అంతరిక్షంలోకి వెదజల్లబడుతుంది. ఇందులో 35% సౌరశక్తి భూమిని వేడి చేయుటకు, 8% మొక్కలకు ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్కలు ఉపయోగించేటటువంటి 8% సౌరశక్తిలో 80-85% మొక్కలు శోషించి అందులో 50% మాత్రమే కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్, ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల్లోకి ప్రతిసారి శక్తి బదిలీ అయ్యేటప్పుడు 80-90% స్థితిశక్తి శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా ఉష్ణం రూపంలో విడుదలవుతుంది. ఇవి వచ్చేసి 7th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్ అండి. ఇప్పుడు మనం 8th లెసన్లో ఉన్న పాయింట్స్ని చూద్దాం. మనం క్లాసెస్ పెరిగే కొద్దీ ఒక్కొక్క లెసన్లో ఉన్న పాయింట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. కాబట్టి వీడియో చాలా లెంతీగా ఉంటుంది. నెక్స్ట్ మనం 8th లెసన్లో ఉన్న పాయింట్స్ని చూద్దాం. 8th లెసన్ వచ్చేసి మొక్కల నుండి ఆహారోత్పత్తి. ఇందులో ఫస్ట్ పాయింట్, మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట అంటారు. పంటలు పండించేటటువంటి వృత్తిని వ్యవసాయం అంటారు. జొన్న, కందులు వంటి పంటలు పండటానికి 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇలా 180 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకునేటటువంటి పంటలని దీర్ఘకాలపు పంటలు అంటారు. పెసలు, మినుములు 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలంలో పండుతాయి. సో వీటిని స్వల్పకాలిక పంటలు అంటారు. నెక్స్ట్ పాయింట్, వర్షాకాలంలో అనగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండేటటువంటి పంటల్ని ఖరీఫ్ పంటలని అంటారు. ఖరీఫ్ అంటే అరబిక్ భాషలో వర్షం అని అర్థం. నెక్స్ట్, ఈ ఖరీఫ్ పంటలకి ఉదాహరణగా తీసుకున్నట్లయితే వరి, మిరప, చెరుకు, జొన్న, ప్రత్తి, పసుపు మొదలైనవి ఖరీఫ్ పంటల్లో పండిస్తారు. నెక్స్ట్, వింటర్లో అనగా అక్టోబర్ నుంచి మార్చి నెలలో మాత్రమే పండేటటువంటి పంటల్ని రబీ పంటలు అంటారండి. ఇక్కడ రబీ అనగా అరబిక్ భాషలో చలి అని అర్థం. వీటికి అంటే రబీ కాలంలో పండించేటటువంటి పంటలకు ఎగ్జాంపుల్ బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగలు ఇవన్నీ కూడా రబీలో పండిస్తారు. నెక్స్ట్, కొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12:30 గంటల కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అధికంగా పుష్పిస్తాయి. ఇలా పుష్పించే వాటిని స్వల్ప రాత్రికాల పంటలని అంటారు. ఈ స్వల్ప రాత్రికాల పంటలకు ఉదాహరణ వచ్చేసి గోధుమ పంట. నెక్స్ట్, జొన్న, పత్తి పంట మొక్కలు, జొన్న, పత్తి వంటి పంట మొక్కలు రాత్రికాల సమయం 12:30 గంటల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే బాగా పుష్పిస్తాయి. మరి వీటిని ఏమంటారంటే దీర్ఘరాత్రికాల పంటలు అంటారు. కొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12:30 గంటల కంటే తక్కువ ఉన్నప్పుడు పుష్పిస్తాయి. వాటిని స్వల్ప రాత్రికాల పంటలు. అదేవిధంగా రాత్రికాల సమయం 12:30 గంటల కంటే ఎక్కువ ఉన్నప్పుడు పుష్పించే ఉంటాయి కదండి, వాటిని దీర్ఘరాత్రికాల పంటలని అంటారు. నెక్స్ట్ పాయింట్, కొన్ని రకాల మొక్కలు పుష్పించుటకు రాత్రికాల సమయం ప్రభావం ఏమాత్రం ఉండదు. ఇవి సంవత్సరం పొడవునా పుష్పిస్తూనే ఉంటాయి. వీటిని తటస్థ పంటలు అంటారు. తటస్థ పంటలని వేటిని అంటారండి? రాత్రికాల సమయంతో ఎలాంటి సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా పుష్పించేటటువంటి వాటిని తటస్థ పంటలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్. నెక్స్ట్, ఒకవేళ గోధుమ పంటను జూలై నెలలో కనుక సాగు చేస్తే 7-9 ఆకులు గల మొక్కగా పెరగడానికి 8-10 వారాల సమయం పట్టుద్ది. నెక్స్ట్ పాయింట్, ఫిబ్రవరిలో వాతావరణం వేడిగా ఉంటుంది. సో గోధుమ పంటను రబీ సీజన్లోనే సాగు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వరి సాగు వ్యవసాయ పనులు. వరి అతి ప్రధానమైన, అతి ముఖ్యమైన మరియు అవసరమైన ఆహార పంట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా దేశాల్లో ఆహారంగా వరిని అంటే బియ్యాన్ని తీసుకుంటారు. కాబట్టి దీన్ని విశ్వధాన్యపు పంట, గ్లోబల్ గ్రెయిన్ అని పిలుస్తారు. వరి పంటను మీసోలిథిక్ యుగం
అయినటువంటి క్రీస్తు పూర్వం 9000 నుంచి 8000 కాలంలో మరియు హరప్ప నాగరికత కాలమైన క్రీస్తు పూర్వం 2300 కాలంలోనే సాగు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఉష్ణమండల తడి నేలల్లో పండించేటటువంటి పంట అయినప్పటికీ వరి పంటను రబీ మరియు ఖరీఫ్ 2 కాలాల్లోనూ రాజస్థాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మరియు కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు దేశమంతటా కూడా పండించడం జరుగుతుంది. నెక్స్ట్, వరిని చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా పండిస్తున్నారు. వరిని అధిక విస్తీర్ణంలో ప్రపంచవ్యాప్తంగా పండించేటటువంటి దేశం ఇండియానే అయినప్పటికీ కూడా చైనా మరియు జపాన్తో పోల్చినట్లయితే భారతదేశంలో 1 హెక్టార్లో పండించేటటువంటి పంట చాలా తక్కువ. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారండి. అదేంటంటే వరి సాగు చేసేటటువంటి దేశం మరియు వరి సాగు చేసే నేల యొక్క విస్తీర్ణం మిలియన్ హెక్టార్లలో, తర్వాత మొత్తం దిగుబడి మిలియన్ మెట్రిక్ టన్నులలో, తర్వాత హెక్టార్కు దిగుబడి కేజీలలో. అక్కడ చూడండి, భారతదేశంలో వరి సాగు చేసేటటువంటి నేల విస్తీర్ణం ఎంత అండి? 40 మిలియన్ హెక్టార్లు. మరి మొత్తం దిగుబడి 79 మిలియన్ మెట్రిక్ టన్నులు. మరి 1 హెక్టార్కి ఎంత దిగుబడి వస్తుందంటే 1975 కేజీల దిగుబడి వస్తుంది. నెక్స్ట్, చైనాలో 37 మిలియన్ హెక్టార్లలో వరి సాగు చేస్తే 130 మిలియన్ మెట్రిక్ టన్నుల మొత్తం దిగుబడి వస్తుంది. అదేవిధంగా 3534 కేజీలు 1 హెక్టార్లో దిగుబడిని పొందుతున్నారు. అదేవిధంగా జపాన్లో కనుక చూస్తే 2.5 మిలియన్ హెక్టార్లలో వీరు వరిని సాగు చేస్తారు. అందులో నుంచి 16 మిలియన్ మెట్రిక్ టన్నుల మొత్తం దిగుబడిని పొందుతారు. అదేవిధంగా 6250 కేజీల దిగుబడిని 1 హెక్టార్కి పండిస్తున్నారు. నెక్స్ట్, రైతులు ఋతుపవనాలు రాకముందే అంటే మే, జూన్ నెలల్లోనే వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఈ వ్యవసాయ పనులు ప్రారంభించినప్పుడు జరిపే పండుగ ఏంటంటే ఏరువాక పండుగ. నెక్స్ట్, నారు పోయడం, నాట్లు వేయడం ఏరువాక పండుగతో, తర్వాత పంట నూర్పిలు అనేవి సంక్రాంతి పండుగతో ముడిపడి ఉన్నటువంటి పనులు. నెక్స్ట్, నేలను సిద్ధం చేయడం, విత్తనాలు నాటడం, ఎరువులు అందించడం, నీటిపారుదల సౌకర్యం కల్పించుట, కలుపు తీయుట, పంట కోత, పంట దిగుబడిని నిల్వ చేయుట, ఇవి వచ్చేసి వ్యవసాయ పనులు. నెక్స్ట్, నాగలి టీ ఆకారంలో ఉంటుందండి. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే నేలను దున్నుటకు యూజ్ చేస్తారు. నాగలి చివర ఉండేటటువంటి పదునైన ఇనుప పద్దనే కర్రు అంటారు. ట్రాక్టర్ నాగలికి ఉన్నటువంటి ఇనుప గొర్రుతో దున్నేటప్పుడు వి ఆకారంలో సాళ్ళు ఏర్పడతాయి నేలపైన. నేల చదును చేయుటకు ఉపయోగించేది చదును పలక. ఇది దేంతో తయారు చేస్తారంటే కర్ర దుంగతో తయారు చేస్తారు. చదును పలక యొక్క చివరన ఇనుప బద్ద ఉండి ఎద్దులకు కట్టి లాగిస్తారు. అయితే ఇలా ఎద్దులకు కట్టి ఈ ఇనుప బద్దను లాగడం వలన మట్టి గడ్డలు అనేవి పగిలి నేల చదునైపోతుంది. నెక్స్ట్, పంట చేతికొచ్చాక అందులోని ముడతలు లేని గుండ్రగా మరియు బరువుగా ఉన్నటువంటి విత్తనాలను మరో పంటలో విత్తటకు భద్రపరుస్తారు. ఇలా పంట నుంచి మంచి విత్తనాలు వేరు చేయటనే ఎంపిక అంటారు. వరికి ఒరేజా అని పేరు పెట్టిన వారు లిన్నెయస్ అనేటటువంటి వ్యక్తి వరికి ఒరేజా అని పేరు పెట్టారు. వరి పంటలో వేల వంగడాలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయండి. ఒరేజా సటైవా అనేటటువంటి వరి వంగడం ఆసియా ఖండంలో పండిస్తారు. అదేవిధంగా ఒరేజా గ్లబెరిమా ఇది ఆఫ్రికాలో పండించేటటువంటి వరి వంగడం. ఒరేజా గ్లూమెపాచ్యులా ఇది అమెరికాలో పండించేటటువంటి వరి వంగడం. తర్వాత మన రాష్ట్రంలో పండించేటటువంటి వరి వంగడాల్లో హంస బాగా ప్రఖ్యాతి చెందినటువంటి సంప్రదాయ వరి వంగడం. నెక్స్ట్, అమృతసారి, బంగారు తీగ, పొట్టి బాసంగి, సోనా మసూరి ఇవి కూడా వరి వంగడాలలో రకాలండి. ఇందులో సోనా మసూరి బాగా ప్రఖ్యాతి చెందినది, అంటే ప్రసిద్ధి చెందినటువంటి సాంప్రదాయ వరి రకం. నెక్స్ట్ పాయింట్, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు వివిధ రకాల విత్తనాలను భద్రపరిచి ప్రోత్సహిస్తున్నారు. నెక్స్ట్, విత్తన శుద్ధి చేసి మొలకెత్తినటువంటి వరి గింజలను తడిగా ఉండే మడుల్లో నేలపై చల్లుతారు. ఇలా చల్లినవి ఏమవుతాయంటే చిన్న చిన్న మొక్కలుగా ఏర్పడతాయి. ఇలా విత్తనాలను శుద్ధి చేసి మొలకెత్తిన వరి గింజలను తడిగా ఉండే మడుల్లో నేలపై చల్లడాన్నే నారు పోయడం అంటారు. విత్తనాలు నేలలో విత్తడానికి ఉపయోగించేటటువంటి పనిముట్టుని విత్తనం గొర్రు అంటారండి. విత్తనం గొర్రుని దేనికి ఉపయోగిస్తారు? నేలలో విత్తనాలను విత్తటకు ఉపయోగిస్తారు. అయితే నారు పోసిన తర్వాత 4 నుంచి 5 ఆకులు ఏర్పడినప్పుడు
దాన్ని నాటు వేయాలి. పండించే వరి రకాన్ని బట్టి, ఉష్ణోగ్రత, నీరు అందుబాటును బట్టి మొక్కలు 14-40 రోజుల్లో నాటు వేసే దశకు వస్తాయి. శ్రీ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. ఈ శ్రీ అనేటువంటి రకానికి సంబంధించిన వరి సాగులో మొక్కకు మధ్య చాలా దూరం ఉండటం అనేది అవసరం. నెక్స్ట్, వరి ఆకులపై ఉండేటటువంటి మచ్చలు, క్రిములు వివిధ రకాలైనటువంటి వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా బూజు వలన వస్తాయి. శిలీంధ్ర వ్యాధులకు గురయ్యేటటువంటి పంటలు ఏంటంటే గోధుమ, వరి, చెరుకు. నెక్స్ట్, వ్యాధి సోకినటువంటి వేరుశనగ పంటలో ఆకులపైన పొడితో కూడిన గుండ్రని మచ్చలు కనిపిస్తాయండి. ఇలా వ్యాధి సోకినప్పుడు మొక్క అంతా కూడా వడలిపోతుంది. సో ఇటువంటి శిలీంధ్రపు వ్యాధిని టిక్కా తెగులు అని అంటారు. నెక్స్ట్, నిమ్మ ఆకులు మరియు కాయలపైన పొడి లాంటి పదార్థం ఉంటే అది వైరస్ వలన వచ్చినటువంటి వ్యాధి అని అర్థం. కొన్నిసార్లు గోధుమ వర్ణపు మచ్చలు కాయలు మరియు ఆకులపైన కనిపిస్తాయి. ఇవి వేటి వల్ల వస్తాయంటే బ్యాక్టీరియా వలన వస్తాయి. వీటితో పాటు రసం పీల్చే పురుగులు, కీటకాలు, రెక్కల పురుగులు నిమ్మ చెట్లపై కనబడతాయి. ఇవి వ్యాధులకు కారణమైనటువంటి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటికి వాహకాలుగా పనిచేసి వ్యాధి వ్యాప్తికి తోడ్పడతాయి. అయితే బ్యాక్టీరియా, వైరస్ల వలన ఆకులు తమ యొక్క రంగుని కోల్పోతాయి. ఎడారి మిడతలు మన దేశంలో అన్ని కాలాల్లో కనిపిస్తాయి. కానీ దక్కన్ జాతి రెక్కలు లేని మిడతలు, ఆకు మిడతలు మాత్రం ఖరీఫ్ కాలంలో మాత్రమే కనిపిస్తాయి. రసం పీల్చే పురుగులు, తెల్లదోమ వంటివి ఆకుల యొక్క రసాలను పీల్చడమే కాక చాలా రకాల వైరల్ వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్, కొన్ని పంటలకు ఎలుకలు, గబ్బిలాలు, కోతులు, కుందేళ్ళు, ఉడతలు లాంటి క్షీరదాల వల్ల కూడా వ్యాధులు అనేటివి వ్యాప్తి చెందుతాయి. మరికొన్ని పంటలకు కీటకాలు, ఎండ్రకాయలు, రోకలి బండలు, నత్తల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా వేప, పొగాకు, చేమంతి మొక్కల నుంచి తయారు చేసినటువంటి క్రిమిసంహారక మందులు ఏవైతే ఉంటాయో అవి ఇతర జీవులకు అంత ప్రమాదకారులుగా ఉండవు. నెక్స్ట్, అకర్బన కీటక నాశకాలు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆర్సెనిక్, జింక్, సల్ఫర్, పాస్పరస్ అండ్ ఫ్లోరిన్. నెక్స్ట్, డిడిటి, డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. డిడిటి ఫుల్ ఫామ్ ఏంటండి? డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. నెక్స్ట్, బిహెచ్సి, దీని ఫుల్ ఫామ్ బెంజిన్ హెక్సా క్లోరైడ్. నెక్స్ట్, క్లోర్డెన్, ఎండ్రిన్, ఆల్డ్రిన్, ఎండోసల్ఫన్, డయోజనాన్ వంటి కర్బన కీటక నాశనులను పంటపై చల్లడం లేదా నీళ్ళలో కలిపి స్ప్రే చేయడం లేదా నేలలో వేయడం వంటివి చేస్తారు. ఎప్పుడు అంటే పంటకి వ్యాధి సోకినప్పుడు. నెక్స్ట్, 1960వ సంవత్సరంలో రేచర్ కార్సన్ అనేటటువంటి రచయిత్రి సైలెంట్ స్ప్రింగ్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రచించడం జరిగిందండి. మరి ఈ పుస్తకం దేని గురించి తెలియజేస్తుందంటే కీటక నాశనుల వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాలను గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, ఎరువుల ద్వారా మొక్కలకు అందే అతి ముఖ్యమైన మూలకాలు నత్రజని, పొటాష్ మరియు భాస్వరం. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఒకే పంటను వేస్తూ ఉంటే నేలలోని పోషక పదార్థాలు క్రమంగా నశించిపోయి నేల నిస్సారమవుతుంది. మరి పొలంలో జల్లేటటువంటి ఎరువులు 2 రకాలుగా ఉంటాయండి. అవి వచ్చేసి సహజ ఎరువులు, వీటినే జీవ ఎరువులు అంటారు. నెక్స్ట్ వచ్చేసి కృత్రిమ ఎరువులు. కృత్రిమ ఎరువులనే రసాయనిక ఎరువులని అంటారు. ఇప్పుడు ఈ ఎరువుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సహజ ఎరువులు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు మొక్కలు మరియు జంతువుల యొక్క వ్యర్థ పదార్థాలను ఊరి బయట ప్రదేశంలో వేస్తారు. ఇవి నైట్రోబ్యాక్టర్, అజిటోబ్యాక్టర్ వంటి బ్యాక్టీరియాలు ఇందులో వృద్ధి చెంది వీటిని కుళ్ళింపజేసి పోషక పదార్థాలతో కూడినటువంటి ఎరువులుగా మారుస్తాయి. ఇవే సహజ ఎరువులు లేదా జీవ ఎరువులు. నెక్స్ట్ వచ్చేసి కృత్రిమ ఎరువులు. కర్మాగారాల్లో తయారవుతాయి. వీటినే రాసాయనిక ఎరువులు అని కూడా అంటారు. కృత్రిమ ఎరువులు ఎక్కడ తయారవుతాయండి? కర్మాగారాల్లో. మరి వీటిని ఏమంటారు? ఇంకా రసాయనిక ఎరువులని అంటారు. నత్రజని, భాస్వరం, పొటాష్తో కూడినటువంటి ఈ ఎరువులను యూరియా, డిఏపి, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్ పేర్లతో అమ్మడం జరుగుతుంది. ఇక్కడ రాసాయనిక ఎరువులకు మరియు సహజ ఎరువులకు ఉన్నటువంటి భేదాలను ఇచ్చారండి. చూడండి, రాసాయనిక ఎరువులు, సహజ ఎరువులు. రాసాయనిక ఎరువులు ఎలా తయారవుతాయంటే అకర్బనిక లవణాలతో తయారవుతాయి. సహజ ఎరువులు మొక్కలు మరియు జంతువుల వ్యర్థ పదార్థాలు కుళ్ళింపజేయడంతో ఏర్పడతాయి.
రసాయనిక ఎరువులు కర్మాగారాలలో తయారవుతాయి, సహజ ఎరువులు బయట ప్రదేశాలలో తయారవుతాయి. ఇక రసాయనిక ఎరువులు వచ్చేసి వీటి యొక్క వాడకంతో నేలకు హ్యూమస్ చేరదు, మరి సహజ ఎరువుల వాడకంతో నేలలోకి హ్యూమస్ చేరుతుంది. రసాయనిక ఎరువులను ఉపయోగించడం వలన అధిక పరిమాణంలో నత్రజని, భాస్వరం, పొటాష్ నేలలోకి చేరుతాయి. మరి సహజ ఎరువులను ఉపయోగించినట్లయితే చాలా తక్కువ పరిమాణంలో నత్రజని, భాస్వరం, పొటాష్ నేలలోకి చేరుతాయి. నెక్స్ట్, రసాయనిక ఎరువులను ఉపయోగించడం వలన క్రమంగా నేల ఆరోగ్యాన్ని తగ్గించేస్తాయి. కానీ సహజ ఎరువులు నేల యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికీ ఒకే విధంగా ఉంచుతాయి. నెక్స్ట్ వచ్చేసి పంట మొక్కలకు నీటిని అందించేటటువంటి విధానాన్ని నీటిపారుదల అంటారు. పంట పొలాలకు చెరువులు, బావులు, కాలువలు ప్రధానమైనటువంటి నీటి వనరులు. పంట పొలాలకు నీరుని అందించే ప్రధాన వనరులు ఏంటండి? చెరువులు, బావులు, కాలువలు. ముఖ్యంగా 3 రకాల నీటిపారుదల పద్ధతులు ఉంటాయండి. అవి పంట వరుసల మధ్య నీరు పెట్టడం, నెక్స్ట్ మడులను నింపడం. మెయిన్గా వరి పంటకి మడులను నింపడం వంటి పద్ధతితోనే నీటిని పారుదల చేస్తారు. నెక్స్ట్ ఏతం, మూటబావి, గొలుసు చక్రం వంటి సాధనాల ద్వారా చేయడము. ఇది వచ్చేసి ఏతం, మూటబావి, గొలుసు చక్రాలను ఉపయోగించి నీటిపారుదల చేయడం అనేది పురాతన పద్ధతులు. నెక్స్ట్ పోషక పదార్థాలు నీటిలో కరిగిన స్థితిలో ఉన్నప్పుడే అవి మొక్క అంతటికి కూడా చేరుతాయి. అందుకోసమనే రైతులు పంట పొలాలకి ఎరువుల్ని చల్లిన వెంటనే బాగా నీళ్లు మడుల్లో నింపేసి ఒడ్లు అనేవి తెగిపోకుండా గట్టిగా కట్టలు కడతారండి. ప్రస్తుతం అయితే మోటార్ పంపులను ఉపయోగించి నీటిపారుదల చేస్తున్నారు. ఇందుకోసం డీజిల్, బయోగ్యాస్, విద్యుత్ మరియు సౌర విద్యుత్ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, మొక్కలకు నీటి నష్టం జరగకుండా నీటిని అందించేటటువంటి ఆధునిక పరికరమే స్ప్రింక్లర్. మొక్కలకు నీటి నష్టం జరగకుండా నీటిని అందించేటటువంటి ఆధునిక పరికరం పేరేంటండి? స్ప్రింక్లర్. నీటి పీడనం అనే సూత్రం పైన ఆధారపడి ఈ స్ప్రింక్లర్స్ పనిచేస్తాయి. నీటి కొరత గల ప్రాంతంలో పొదుపుగా వాడటానికి ఈ స్ప్రింక్లర్లతో నీటిపారుదల చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి బిందు సేద్యం. నీరు లభ్యత తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో బిందు సేద్యంతో నీటిపారుదల చేయడం అనేది ప్రయోజనకరమైనది. నెక్స్ట్, ఈ బిందు సేద్యంతో మొక్క యొక్క మొదళ్లలో నీరు చుక్కలు చుక్కలుగా పడుతుంది. మరి అది ఏ విధంగా అంటే, నీటి పంపుకు పొడవైన గొట్టం అమర్చబడి ఉంటుందండి. ఈ పొడవైన గొట్టానికి సన్నని గొట్టాలు అమరుస్తారు. ఈ సన్నని గొట్టాలకు రంధ్రాలు ఉండి ఈ గొట్టాలను మొక్కలు వేసినటువంటి సాళ్ళు అంటారు కదా, ఆ సాళ్ళ మధ్యలో వేయడం వల్ల ప్రతి మొక్క యొక్క మొదలకు కూడా నీరు అనేది బిందుల రూపంలో సరఫరా కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కలుపు మొక్కలు. పంట మొక్కలతో పాటు పెరిగేటటువంటి ఇతర మొక్కలు అంటే అవి మనం ఆశించకుండా పెరుగుతాయి కదండి, వాటిని కలుపు మొక్కలు అంటారు. ఇవి పోషకాలు, నీరు, వెలుతురు కోసం పంట మొక్కలతో పోటీ పడి పెరుగుతాయి. కాబట్టి పంట మొక్కలను సరిగా పెరగనీయకుండా చేస్తాయి. నెక్స్ట్, కొన్ని రకాల వ్యాధులకు వాహకాలుగా కూడా పనిచేస్తాయి. ఏంటి? కలుపు మొక్కలు కొన్ని రకాల వ్యాధులకు వాహకాలుగా కూడా పనిచేస్తాయి. నెక్స్ట్, కీటకాలకు ఆశ్రయాన్ని ఇస్తాయి. మరియు కొన్ని కలుపు మొక్కలు గాలిలోకి పుప్పడి రేణువులను వెదజల్లుతాయి. ఇలా వెదజల్లినటువంటి పుప్పడి రేణువుల వలన శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా కలుగుతాయి. నెక్స్ట్, వయ్యారి భామ. వయ్యారి భామనే పార్థీనియం హిస్టరోపోరస్ అని చెప్పేసి పిలుస్తారండి. దీన్ని ముక్కు పుల్లల గడ్డి అని కూడా అంటారు. మామూలుగా పల్లెటూరులో ఉండేవారికి దీన్ని ఎక్కువగా ముక్కు పుల్లల గడ్డి అంటేనే అర్థమవుతుంది. ఈ వయ్యారి భామ చెట్టు వచ్చేసి దీని నుంచి వచ్చేటటువంటి పుప్పొడి వలన ఎలర్జీ కలుగుతుంది. అసలు ఇది మన దేశానికి చెందింది కాదండి. అమెరికా నుంచి గోధుమలు ఎప్పుడైతే దిగుమతి చేసుకున్నట్టున్నామో వాటితో పాటు మన దేశానికి వచ్చింది. మన దేశానికి అలా వచ్చి విపరీతంగా పెరిగిపోయి దాని యొక్క పుప్పడి రేణువుల వల్ల ఎలర్జీ, తర్వాత శ్వాసకోశ సంబంధ వ్యాధులను కూడా కలుగజేస్తుంది అది. నెక్స్ట్, గరిక, వంజ, బురద తుంగ, వరివిల్లగడ్డి, సుఖభోగి, ధారక ఇవన్నీ కూడా వరి పంటలో కనిపించేటటువంటి కలుపు మొక్కలు. ఏంటని? గరిక, వంజ, బురద తుంగ, వరివిల్లగడ్డి, సుఖభోగి, ధారక. నెక్స్ట్, గునుగు, గడ్డి చామంతి, గోలగుండి, జీలుగా ఇవి వచ్చేసి కూరగాయల మొక్కలు పెంచితే ఆ కూరగాయల మొక్కల్లో పెరిగేటటువంటి కలుపు మొక్కలు. నెక్స్ట్ పాయింట్, పొగాకులో పొగాకు మల్లె, మిరప మరియు పత్తిలో పులిచింత ఇవి కలుపు మొక్కలుగా పెరుగుతాయి. నెక్స్ట్, రైతులు కలుపు మొక్కల్ని తీయుటకు గుంటిక లేదా దెంతెను
ఉపయోగిస్తారు. అంటే రైతులు కలుపు మొక్కల్ని గుంటిక లేదా దంతెతో తొలగిస్తారు. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్, ద్విదళ బీజ కలుపు నాశనులుగా 2,4 డైక్లోరోఫినాక్సి ఎస్టిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. ఈ 2,4 డైక్లోరోఫినాక్స్ ఎస్టిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని ఏకదళ బీజ కలుపు మొక్కలపై చల్లినట్లయితే అది ఏ విధంగా ప్రభావాన్ని చూపలేదు. ఇది కేవలం ద్విదళ బీజ కలుపు మొక్కల నాశనాలుగా మాత్రమే పనిచేస్తుంది. పంట మొక్కలను కోసి గింజలను పంట నుంచి సేకరించటనే పంట నూర్పిళ్ళు అని అంటారు. వ్యవసాయం మన దేశానికి అంటే భారతదేశానికి వెన్నుముక వంటిది. తూర్పార పట్టడం, గింజలను గంపలతో కానీ చాటలతో కానీ తీసుకొని ఎత్తైన ప్రదేశంపై నిలబడి గాలి వీచేటప్పుడు కిందికి పోస్తూ ఉంటారండి. ఇలా పోయడాన్నే తూర్పార పట్టడం అంట. ఇలా తూర్పార పట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ధాన్యం గింజల్లో ఉన్నటువంటి పొట్టు, ధూళి, తేలికైనటువంటి తాలు గింజలు దూరంగా పడిపోయి గట్టిగా ఉన్నటువంటి గింజలు నేలపైన పడతాయి. నెక్స్ట్, కొన్ని గ్రామాల్లో రైతులు పంట నూర్పిళ్లను ఎద్దులు లేదా యంత్రాలతో చేయడానికి బదులుగా రోడ్ల మీద నూర్పిళ్ళు చేస్తారు. నెక్స్ట్, పండిన పంటను భద్రపరచడం అనేది అతి ముఖ్యమైన విషయం అండి. నెక్స్ట్ శిలీంధ్రాలు, కీటకాలు, ఎలుకల వలన మరియు బ్యాక్టీరియాల వల్ల ధాన్యం చెడిపోతుంది. నెక్స్ట్, ప్రాచీన కాలంలో అయితే రైతులు వెదురుతో చేసినటువంటి గాదెలు ఉంటాయి కదా, అందులో ధాన్యాన్ని నిల్వ చేసేవారు. శీతల గిడ్డంగుల్లో కూరగాయలు, పండ్లు, చింతపండు, ఎండుమిర్చి వంటి త్వరగా చెడిపోయేటటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ ఉంటాయి కదండి, అటువంటి పంట ఉత్పత్తులను భద్రపరచడం జరుగుతుంది. ఇవి వచ్చేసి 8th లెసన్లో ఉన్న పాయింట్స్ అండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.